జ్ఞాపకం చేస్తాడు. ఎవరు బోధిస్తారంటండి? పరిశుద్ధాత్ముడు బోధిస్తాడంట. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎవరిని అడగాలి మనం? పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తుల ద్వారా అయితే బోధిస్తున్నాడో ఆ వ్యక్తులకే నిన్ను కనెక్ట్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయి ఉన్నావో, దేవునితో కనెక్ట్ కాని ఎవరితో నువ్వు కనెక్ట్ కాలేవు. అర్థమవుతుందండి? దేవునితో కనెక్ట్ కాని వ్యక్తులతో నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నుంచి వచ్చేదాకా పరిశుద్ధాత్ముడు యాక్సెప్ట్ చెయ్యడు. నీలో ఆ గలిబిలి పెడతాడు. వచ్చేదాకా నీలో మనశ్శాంతి ఉండదండి. అందుకే అదే దేవుని సంబంధమైంది కాదు అని ఒకసారి దేవుడు స్పష్టపరిస్తే అది నేను ఓపెన్ కూడా చేయనండి. ఎందుకంటే సమయాన్ని వ్యర్థం. మనకు చాలా తక్కువ సమయం ఉంది. వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా త్వరగా వస్తాడు. మనం ఏది పడితే అది చూడడం కాదు, ఏది పడితే అది వినడం కాదు. అందుకే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? పరిశుద్ధాత్మునితో కనెక్ట్ అయినప్పుడు పరిశుద్ధాత్మునితో కనెక్ట్ అయిన వ్యక్తులతో నిన్ను కనెక్ట్ చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అది గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఏమని రాయబడింది? అయితే ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేస్తాడు. ఎంత అద్భుతమైన మాట కదండి. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడంటే. ఎవరి సర్వసత్యం? క్రీస్తే ఆ సర్వసత్యం. ఆయన అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పి ఆ సర్వసత్యంలోనికి దేవుడు ఏం చేస్తారంటే మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి, సర్వసత్యంలో మనం నడిచినప్పుడు ఏమవుతుందండి? కొన్నిసార్లు మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అపవాది కొన్ని బాణాలు వేస్తూ ఉంటాడు. నిజంగా దేవుడు ఉన్నాడా? లేకపోతే నిజంగా ఇది జరుగుతుంది అంటావా? నిజంగా నువ్వు చేసే భక్తేనా? ఇవన్నీ వ్యర్థమైన ఆలోచనలు, నీ విశ్వాసాన్ని కదిలించే ఆలోచనలు అపవాది నీ హృదయంలో వేస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే సర్వసత్యం స్థిరపరచబడ్డావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేయగలుగుతావు? ఆ అపవాది వేసే అబద్ధాన్ని నువ్వు ఈ సర్వసత్యముతో ఏం చేయగలుగుతావు అంటే ఎదుర్కోగలుగుతావు. సో ఇప్పుడు మొదటిది ఏంటంటే, మనము ఈ నిర్మలమైన వాక్యం అనే పాలను మనం ఏం చేయాలి? అపేక్షించాలి. మనం ఏం చేయాలని చెప్పారు? ప్రార్థన ఎప్పుడు కూడా చేయాలి. రెండవది, ఆ నిర్మలమైన వాక్యము ఇప్పుడు ఇంత కలుషితం అయిపోయిన సమయంలో నిర్మలమైన వాక్యము మన జీవితంతో నింపబడాలి అని అంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే అండి. పరిశుద్ధాత్ముడు మాత్రమే. పరిశుద్ధాత్ముడు మనం ఏం చేస్తాడంటే బోధిస్తాడంట. రెండోది, పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి మనం సర్వసత్యంలోకి నడిపించినప్పుడు ఏది అబద్ధమో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏ దేవుని సంబంధమైనది కాదో అది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఏమని రాయబడిందండి? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు తరచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. అంటే ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము. ఆత్మ ఏం చేస్తున్నాడంటండి? నేర్పిస్తున్నాడంట. పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడే నేర్పిస్తున్నాడు. ఎవరితో నీ సహవాసం ఉంది? ఎంత పరిశుద్ధాత్మతో సహవాసంలోకి వెళ్తావో అంత సర్వసత్యములోనికి, అంత క్రీస్తుని తెలుసుకుంటావు, అంత తండ్రికి ఇష్టమైన బిడ్డగా జీవించగలుగుతావు, తండ్రి హృదయంలో ఏముందో అర్థం చేసుకోగలుగుతావు. ఇప్పుడు ఇదంతా దేని చూపిస్తుంది? ఎదుగుదల. ఇప్పుడు నిర్మలమైన వాక్యం మాత్రమే ఎదుగుదలకి కారణమవుతుంది. ఏం నేర్చుకున్నామండి? రక్షణ విషయంలో మనం ఏం చేస్తున్నాం? ఎదగాలి అంటే మనకి వాక్యం అనే నిర్మలమైన, ఏది బట్టి అది కాదు, నిర్మలమైన వాక్యం అనే పాల ద్వారా మనం ఏం చేయబడాలి? పోషింపబడాలి అని అంటే మనం పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే ఇది అవుతుంది అని నేర్చుకున్నాం కదా. వాక్యాన్ని చదువుతున్నప్పుడు 3 పనిచేస్తూ ఉంటాయి. ఒకటి, అపవాది పనిచేస్తాడు. వాక్యాన్ని, నీకు ఉన్న వాక్యాన్ని వాడు అబద్ధంగా నీకు చూపించడానికి. అదే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వాడు ఏం చేస్తాడంటే వాడే దేవునికే బోధించడానికి వెనకడుగు వేయలేదు. మనం ఎంతటి వారం అండి? కనుక ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం వాక్యము మనం చదువుతున్నప్పుడు అపవాది కూడా దేవుని వాక్యం మనకి అంటే దేవుని కోణంలోంచి కాకుండా వాడు డిస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని అబద్ధంగా మనకి చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయగలగాలి? అందుకే పరిశుద్ధాత్మతో లోతైన సహవాసంలోనికి మనము రాగలగాలి. లేకపోతే ఇప్పుడు అపవాది అన్నాడు, నువ్వు ఇక్కడ నుంచి దూకే, శోధిస్తున్నాడు దేవుని దగ్గరకు. దేవుని వాక్యం అయితే చూపిస్తున్నాడు కదండి. మనం అనుకుంటాం, అవును కదా, దేవుడు దూకేస్తే ఆ దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వీకరిస్తే ఎవరు వస్తారంట? మన కొరకు దూతలు వస్తారు కదా, మరి దూతలు వస్తాయి కదా, దేవుడు దూకేస్తే పట్టుకుంటారు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడేమన్నా, నువ్వు దేవుని శోధిస్తున్నావు అంటే. ఇప్పుడు అపవాది దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే మనకి దేవుని వాక్యాన్ని వాడు నిర్మలమైనదిగా మనకు అందకుండా అపవాది కూడా పని చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. రెండోది, యోహాను సువార్త 7వ అధ్యాయం 17-18 వచనాలు. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున
చేయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించినానో వాడు తెలుసుకును. తనంతటా దాన్ని బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును గాని తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఇప్పుడు మొదటిది, దేవుని వాక్యం నిర్మలంగా మనకు అందకుండా అపవాది కూడా పని చేయడానికి ముందుంటాడు, గుర్తుపెట్టుకోండి. రెండోది మన సొంత జ్ఞానం. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా అండి, దేవుని వాక్యాన్ని దేవుని దృష్టి నుంచి కాకుండా మన దృష్టిలో చూస్తూ ఉంటాం. పరిస్థితులకి వాక్యాన్ని మనం మార్చేస్తూ ఉంటాం. అది జాగ్రత్తగా గమనించండి. ఆ దేవుని చిత్తము చొప్పున నిశ్చయించుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుందంట దేవుని వలన కలిగిందా లేకపోతే నా అంతటా. అంటే రెండవది, మనంతటా మనము కూడా వాక్యాన్ని ఏం చేయగలుగుతామంటండి, మార్చేస్తాం. మన సొంత స్వకీయ దురాశల కొరకు, మన సొంత మహిమ కొరకు దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తాం, మార్చేస్తూ ఉంటాం. ఆ వాక్యములో నిర్మలత్వం మనకి కనబడదు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో కార్యం చేస్తుంది. ఆ కార్యము జరగకుండా మనము మన సొంత పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అడ్డుపడతా ఉంటుంది. అంటే మన దృష్టికోణము దేవుని కార్యము జరగకుండా ఆపివేస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసుకోండి, దేవా ఆత్మ జ్ఞానము, ఆత్మ సహాయము నాకు దయచేయండి. నీ దృష్టి నుంచి వాక్యాన్ని నేను చూడగలుగుటకు సహాయము చేయండి. వాక్యానికి అనుగుణంగా మనం మారాలి కానీ మనకి అనుగుణంగా వాక్యాన్ని మనము మార్చుకోకూడదు. దేవుడి చిత్తానికి అనుగుణంగా మనం మారాలి కానీ మన చిత్తానికి వాక్యాన్ని మలచుకోకూడదు. బిలాము దేవుని చిత్తము కాదు అన్నప్పుడు అతని మనస్సు మార్చుకోవాలి. దేవుని చిత్తము కాదు అన్నప్పుడు అతని ప్రవర్తన మార్చుకోవాలి. కానీ బిలాం ఏం చేస్తున్నాడు, దేవుని మాటను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమైపోయాడు చూడండి, ఒక మాట చెప్తాను వినండి. బిలాము దేవుని యేసుక్రీస్తు ప్రభువు రాకడ గురించి ప్రకటించాడు. ఎంత గొప్ప విషయం అండి అది. కానీ ఏమని బైబిల్ అతని గురించి సంబోధిస్తుంది, సోదెగాడు. బిలాం గురించి ఏమని రాయబడిందండి, సోదెగాడంట. అంటే అంత గొప్ప ప్రవచనం చెప్పిన ప్రవక్తని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు, సోదెగాడు. దేవుని వాక్యాన్ని నీ కొరకు తిప్పుకోవడానికి ట్రై చేయదు. దేవుని వాక్యానికి అనుగుణంగా నీ మనస్సు మార్చుకో, వాక్యానికి అనుగుణంగా నీ ప్రవర్తనను మార్చుకో, వాక్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకో. బాగుపడతావు, భవిష్యత్తు బాగుంటుంది, అనేక మంది సాక్షులుగా నిలబడగలుగుతావు, దేవుని మహిమ కొరకు నిలబడగలుగుతావు, దేవునికి మహిమ తేయగలుగుతావు. అంతేగాని నీకు ఇష్టమైనట్లుగా వాక్యాన్ని నువ్వు మలచుకోవడం కాదండి. ఒకటేంటి, సాతాను మార్చడానికి ప్రయత్నిస్తాడు. రెండవది, మన సొంత జ్ఞానము ద్వారా కూడా వాక్యాన్ని మనం డిస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదువుతాను. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధింపును లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలన అది నాకు లభించినది. పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఇది మనుష్యుల వలన, మనుషుల యోచన వలన, ఏదో నా అంతటా నేనేదో ఆలోచించుకొని రాసింది కాదు ఈ సువార్త. ఈ సువార్త ఏంటి అని అంటే అది దేవుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారు నాకు బయలుపరచడం ద్వారా ఇది నేను ఏం చేశాను, నాకు లభించింది. మనం ఎప్పుడు కూడా ఒక మాట వాక్యం చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవా నా సొంతంగా నేను ఏమైనా ఆలోచిస్తున్నాను, దయచేసి దాన్ని తీసివే ప్రభు అని ప్రార్థన చేయండి. అడగండి దేవుని. ఎందుకని ఆయన ఏమన్నాడు, అడిగితే ఇస్తాను అన్నాడా లేదా, అడిగితే ఇస్తాన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అందుకే ఎదుగుతున్నప్పుడు మనం సర్వసత్యంలోకి వెళ్తాం. సర్వసత్యంలో ఉన్నప్పుడు ఏది అబద్ధమో ఏది సత్యమో మనం గ్రహించగలుగుతాం. అప్పుడు మన సొంత ఆలోచన అంటే ఇది మన సొంతంగా వస్తుందా లేకపోతే పరిశుద్ధాత్మ నుంచి వస్తుందా అనేది ఆ డిఫరెన్సియేషన్ మనం చేయగలుగుతాం, దాన్ని డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, నా జీవితంలో ఒక ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మేమందరం క్రిస్మస్ అంటే డాన్స్ ఇవన్నీ చేసేవాళ్ళం. నేను అనుకునేదాన్ని అంతా దేవునికి మహిమ కొరకు చేస్తున్నాం, ఇదంతా దేవుని మహిమ కొరకు అని చెప్పి నేనైతే ఎవరిని అసలు కొంచెం కూడా రెస్ట్ తీసుకొని ఇచ్చేదాన్ని కాదు. ఎవరైనా కొంచెం డల్ అయిపోయి కూర్చుంటే లేవండి దేవుని మహిమ కొరకు అని చాలా స్ట్రెస్ చేసేదాన్ని. కానీ ఆత్మలు ఎదుగుతున్నప్పుడు, వాక్యములు ఎదుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మలు ఎదుగుతున్నప్పుడు ఒకానొక సమయం వచ్చినప్పుడు ఎవరు నాకు చెప్పలేదు కానీ పరిశుద్ధాత్ముడు ఆలోచింప చేయడం ప్రారంభించాడు. ఏమని అంటే, ఎందుకు ఇది అసలు దేవునికి మహిమ ఎలా వెళ్తుందని ఆలోచించినప్పుడు నాకు అసలు ఆన్సర్ దొరకలేదండి. అదంతా చాలా రబ్బిష్లా అనిపించింది. ఒక మాటలో చెప్పండి, అసలు అది నాకు చాలా అసహ్యంగా కనిపించింది. అంటే పరిశుద్ధాత్మలో మనం ఎదుగుతున్నప్పుడు ఆయనే ఏది సత్యం ఏది అసత్యం, ఏది దేవునికి మహిమ తెచ్చేది ఏది దేవునికి మహిమ తేనేది అన్నీ మనకి నేర్పిస్తాడు. అంటే ఇది మనం సొంతంగా మనం చేస్తున్నామా లేకపోతే దేవుని ఆలోచన ప్రకారంగా చేస్తున్నామా, దేవుడు నడిపిస్తాడండి. ఆయన కన్న తండ్రి మనకి ఆయన ఇచ్చిన వాగ్దానం అదే కదా, శిశువులను పోలి మీరు ఏం చేయండి, నిర్మల వాక్యాన్ని అపేక్షించండి. ఇప్పుడు నిర్మల వాక్యాన్ని శిశువులు ఏం చేస్తున్నారు, ఎదుగుతున్నారు. ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్, ఫస్ట్ కూర్చుంటున్నారు, తర్వాత నిలబడుతున్నారు, తర్వాత నడుస్తున్నారు, తర్వాత పరిగెడుతున్నారు. ఎట్లయితే ఎదుగుతున్నారో మనము కూడా ఆత్మీయ జీవితంలో ఏం చేయగలుగుతాం, ఎదుగగలుగుతాం. ఎప్పుడు ఈ నిర్మలమైన వాక్యాన్ని మనం అపేక్షిస్తూ నిర్మలమైన వాక్యంలో ఎదుగుతున్నప్పుడు ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది నిజం, ఏది దేవునికి ఆయాసకరమైంది, ఏది దేవునికి ఇష్టమైంది అన్నిటి మనకి దేవుడే అర్థమయ్యేలా చేస్తాడు. ఒకటేంటి, అపవాది డిస్టార్ట్ చేస్తాడు నిర్మలమైన వాక్యం మనకు అందకుండా.
రెండవది, మన సొంత మహిమ కొరకు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు కూడా ఏం చేస్తామంటే వాక్యాన్ని మనం డిస్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా మనం చూసాం కదండి, యోహాను సువార్త 14:26, యోహాను సువార్త 11:13, ఈ వాక్యాలన్నింటిలో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, మనకి బోధిస్తున్నాడు. సో 3, ఒకటి సాతాను వల్ల అవ్వచ్చు, 2 నీ సొంత ఆలోచన అవ్వచ్చు, 3 పరిశుద్ధాత్మని వల్ల. కానీ పరిశుద్ధాత్మని వల్ల విడుదలవుతున్న వాక్యము, పరిశుద్ధాత్మని వల్ల మనము ఆ లోతైన అనుభవాలకు వెళ్తున్నప్పుడు జరిగే ఒక అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా అండి? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:13 ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. పని చేస్తుందంటండి మనలో. ఎంత పని చేస్తుంది తెలుసా? ప్రాణాత్మ మూలుగులను అవన్నీ విభజించుకుంటూ వెళ్ళి రెండంచెల గల ఖడ్గముగా పనిచేస్తూ మనలో ఉన్నాయి. దేవునికి ఆయాసకరమైన పాపం ఉండొచ్చు, దేవునికి ఆయాసకరమైన ఆలోచనలు ఉండొచ్చు, దేవునికి ఆయాసకరమైన మాటలు ఉండొచ్చు, దేవునికి ఇష్టమైనది ఏదైనా ఏ మార్గమైనా సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్ముని ద్వారా విడుదలవుతున్న ఆ వాక్యం మనకి సహాయపడుతుంది. అందుకే పరిశుద్ధాత్ముని సహాయాన్ని కోరండి, పరిశుద్ధాత్మతో సహవాసము చేయండి, ప్రతినిత్యము వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రార్థించండి. నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా అయ్యా నా కన్నును తెరువయ్యా, నిన్ను అనుసరించి నడుస్తానని తీర్మానం ఈరోజు చేసుకుంటున్నాను ప్రభా అని దేవుని సన్నిధిలో మీరు నిజముగా అలాంటి ఒక నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆయన నడిపిస్తాడు. ఎంత అద్భుతంగా నడిపిస్తాడు అంటే పరిపూర్ణులుగా చేస్తాడంటండి. ఎంత జ్ఞానం ఇస్తాడో తెలుసా దేవుడు? వృద్ధులకు లేని జ్ఞానము, లేకపోతే బోధకుల కంటే విశేషమైన జ్ఞానము పరిశుద్ధాత్ముని ద్వారా వాక్యం చదువుతున్నప్పుడు పొందుకోగలుగుతాం. ఏది నిజము, ఏది అబద్ధం, ఏది దేవుడి నుంచి పొందుకుంటున్న వాక్యం, ఏది అసత్యమైన వాక్యం గ్రహించగలుగుతాం. అందుకే దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు కూడా ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మునితో సహవాసము కలిగి ఉండాలండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ పరిస్థితులకు అనుకూలంగా వాక్యాన్ని మార్చుకోవద్దు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎదుగుతున్నాం. రక్షణ విషయంలో ఎదుగుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. బాగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళని చూసి కంపేర్ చేసుకుని వాళ్ళ ఉండరు. వాళ్ళ ఉండాలని ఆశపడండి, కానీ వాళ్ళలా నేను ఉండలేకపోతున్నానని కృంగిపోయే వాళ్ళు చాలామంది. ఆత్మీయ జీవితంలో పడిపోయానని కృంగిపోయి ఇంకా అలానే ఉండిపోతారు తప్ప, అయ్యో నా పక్కన నన్ను నిలబెట్టడానికి, నన్ను నడిపించడానికి పరిశుద్ధాత్ముడు చేత ముద్రింపబడ్డానని సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, కంపేర్ చేసుకోవద్దు. అందరినీ దేవుడు యూనిక్గా చేశాడండి. ఒక్కొక్కరి ఆత్మీయ జీవిత పరిపక్వత ఒక్కొక్కలా ఉంటుంది. అందుకే వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా లేకపోయానే అని నువ్వు కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే నిరసించిపోతావు. అందుకే నాకు చాలా ఇష్టమైన మాట ఒకటి చెప్తాను చూడండి. ఆదికాండం 33:13 చదువుదాం చూడండి. యాకోబు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమని అనంటే, అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభు నాకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలినెడలా ఆ మందంతా చచ్చిపోతుంది. అంటే నిన్ను ఎలా నడిపించాలో ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. నేనేమంటానంటే నీ చేతిని ఆయనకు అప్పగించుకో. అంటే ఒక చిన్న బిడ్డ ఎలా అయితే తండ్రి మీద విశ్వాసం ఉంచి సంపూర్ణంగా తండ్రి మీద ఆధారపడుతుందో, నువ్వు కూడా అలానే పరలోకపు తండ్రి మీద నువ్వు ఏం చేయి? ఆధారపడు. నీ చేతిని ఆయనకి ఇవ్వు. ఆయన రాజ్యాన్ని నువ్వు అంగీకరించిన తర్వాత నువ్వు ఎదగాలి అని అంటే ఎవరు నీ ఎదుగుదలకి కారణం అంటే పరిశుద్ధాత్ముడు నీ ఎదుగుదలకు కారణమవుతాడు. ఎలాగా? నిర్మలమైన వాక్యమైన పాలచేత నిన్ను పోషిస్తూ నీ ఎదుగుదలకు ఆయన కారణమవుతాడు. ఇప్పుడు ఎదుగుదలకు కారణమయ్యే ఆయనే కాబట్టి నువ్వు ప్రక్కన వారితో ఎందుకు కంపేర్ చేసుకుంటావు? భక్తుడని యాకోబు ఏమంటున్నాడు? నా ఎదురున్న పిల్లలు పసిపిల్లలు కాబట్టి నేను వాటిని ఒక్కదినమే వాటిని వడిగా నేను తోలలేను, నేను ఏం చేస్తాను? మెల్లిగా వాటిని తోలుకొని వస్తానంటున్నాడు. ఒక గొర్రె గురించి ఆ కాపరికి ఎంత పట్టింపండి. ఎలా నడిపించాలో తెలుసు, ఎలా పోషించాలో తెలుసు, ఏం పెట్టాలో తెలుసు, ఎప్పుడు ఎలా పెట్టాలో తెలుసు. అంటే మన పరలోకపు తండ్రి ఎవరంట? మనకి మంచి, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా మంచి కాపరిని. ఆయన మనకి మంచి కాపరండి, మనకు మంచి కాపరి. మంచి కాపరి అయినప్పుడు నువ్వేం చేయగలగాలి? ఆయన చెప్పినట్లుగా నువ్వు నడవగలిగితే సంపూర్ణులుగా ఆయన చేస్తారు. ఒక మాట చెప్తాను వినండి. ఆయన ఆ కృపను విభజించి ఒక్కొక్కరికి ఇచ్చాడు. అందరి మీద ఒకే ఇంటెన్సిటీ లేదు, అర్థమవుతుందా? సో డోంట్ కంపేర్. ఎవరితో నువ్వు కంపేర్ చేసుకోవద్దు. నువ్వు దేవుడు ఎలా చూస్తున్నాడో అలా చూడగలడం నేర్చుకో. దేవుడు ఏం ఆశిస్తున్నాడు, దేవుడు ఏ ఫలం ఆశిస్తున్నాడు, అసలు నీ జీవితం పట్ల దేవుడికున్న ఉద్దేశం ఏంటి, నీ జీవితం పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటి, నీ జీవితం పట్ల దేవుడు ఏం ఆశిస్తున్నాడు, దాని మీద మనసు పెట్టుకో. కానీ నా విషయంలోనే చాలా మంది అంటారు, నువ్వు పాటలు పాడతావు, అది చేస్తావు, ఇది చేస్తావు, అది చేస్తావు అని చెప్పి డోంట్ కంపేర్. దేవుడు నీలో ఏం పెట్టాడు, దేవుడు నీలో ఏం బలం పెట్టాడు, అది చూడు. అది దేవుని కొరకు వాడు, దాన్ని పట్టుకొని దేవుని కొరకు ముందుకు సాగిపో. అందుకే గొర్రెలన్నీ ఒకేలా ఉంటాయండి, ఒక్కొక్క గొర్రె ఒక్కొక్కలా ఉంటుంది. ఆ ఒక్కొక్క గొర్రెను ఒక్కొక్కలా ఎలా నడిపించుకోవాలో ఆయనకు తెలుసు. ఆ మంచి కాపరికి తెలుసు. కాబట్టి నీ చేతిని ఆయనకి అప్పగించుకో, ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన నడిపిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు.
ఎప్పుడు విడిచిపెట్టడండి ఆయన. ఎంత అద్భుతమో తెలుసు, ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఒకటే అడగండి, ప్రార్థన చేయండి, ప్రభా నీ వాక్యం, నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించుటకు ఆశ నాలో పుట్టించండి, ప్రార్థన చేయండి. రెండోది, ఏది పడితే అది వినొద్దు. పరిశుద్ధాత్ముని సహాయం కోరినప్పుడు ఆయనే సహాయము అనుగ్రహిస్తాడు. మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఏమని? ఆయన ఏం చేస్తాడు, మనల్ని ఐగుప్తుల నుంచి అంటే లోకము నుంచి మనల్ని ఆయన వేరుపరిచాడు. ఇప్పుడు మనం చిన్న బిడ్డల వల్ల ఆయన రాజ్యాన్ని అంగీకరించిన తర్వాత ఎదగాలి అని నేర్చుకున్నాం కదండి. ఎదగాలంటే ఏం చేయాలి, ఎదగాలంటే ఎలా అన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఎదుగుతున్న మనం ఏం చేయాలి చూడండి. మత్తయి సువార్త 21:15. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేసిన చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరు. అందుకు యేసు, వినుచున్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సత్యము అని అంటే, చిన్న బిడ్డలు ఏం చేస్తున్నారంటండి, దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తున్నారంట చిన్న బిడ్డలు. చిన్న బిడ్డలు ఎప్పుడైనా గమనించారండి? నాకు వాళ్ళు నచ్చే ఒక అద్భుతమైన లక్షణం ఏంటి అని అంటే, ఒకానొక సమయం వరకు అందరి దగ్గరికి వెళ్తారు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళరు నిజం చెప్పాలంటే. వాళ్ళ మమ్మీ లేకపోతే వాళ్ళ డాడీ దగ్గర మాత్రమే వాళ్ళు సంతోషంగా నవ్వుతూ ఉంటారు. అవునండి. ఇంకొకటి, వాళ్ళు మనం చూసే ఒక అద్భుతమైన లక్షణం ఏంటి అని అంటే, పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చాలా మాట్లాడతారు, బయటకు వస్తే సైలెంట్ అయిపోతారు. చిన్న బిడ్డలు మనం వేరు చేస్తున్నాం అనుకోండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరు చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి, ఏడుస్తారు, గోల్ చేస్తారు. ఆ సెపరేట్ చేస్తుంటే వాళ్ళు ఊరుకనే ఉండరండి. ఒక మాట చెప్తాను, వాళ్ళ తల్లిదండ్రుల వారికి సమస్తం, తల్లిదండ్రుల వారికి సమస్తం. మనం తండ్రిని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న బిడ్డల్లో మనకి 3వ పాఠం. ఒకటి, మనం రక్షింపబడ్డాం, రక్షణలో ఎదగాలి. 3వది, రక్షణలో ఎదుగుతున్న మనం ఏం చేయాలంట, జయోత్సాహములతో దేవుని ఎల్లవేళలా మనం ఏం చేయాలండి, స్తుతించాలి, ఎల్లవేళలా స్తుతించాలి. ఇప్పుడు యెషయా గ్రంథము 1:3 చదువుదాం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకును, ఇశ్రాయేలు నా జనులు యోచింపరు. ఆయన ఏమంటున్నాడు, ఒక జంతువుకి వాని యొక్క యజమానుడు గురించి తెలుసు, వాని యజమాని ఇల్లేంటో తెలుసు, సొంత వాని దొడ్డి అది ఎరుగుతుందంట, తెలుస్తుందంట. దానికి ఈ మాట చదివినప్పుడు మనకి బాధ కలగాలండి ఈరోజు, ఎందుకంటే మన జీవితాలు అలానే ఉంటున్నాయి చాలా పర్యాయాలు. ఇర్మియా గ్రంథం 2:32 కన్యక తన ఆభరణములను మరచిన, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచిన, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మర్చిపోయినారు. చిన్న బిడ్డలు ఏం చేస్తారు, వారి తల్లిదండ్రులను వారు గుర్తిస్తారు. ఎంతమందిలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే నవ్వుతారండి, వాళ్ళు సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారండి. కానీ పరలోకపు తండ్రి విషయంలో మనం ఎలా ఉంటున్నాం ఈరోజు? సంతోషంగా దేవుని దగ్గరికి రాగలుగుతున్నామా? సంతోషంగా దేవుని ఆరాధించగలుగుతున్నామా? ఇప్పుడు చూడండి, అక్కడ ఏం చేస్తున్నారు చిన్న బిడ్డలు, దావీదు కుమారునికి జయము జయమని వారు ఏం చేస్తున్నారంట, ఉత్సాహగానములతో వారు పలుకుతున్నారు కదండి. జంతువులు కూడా ఏం చేస్తున్నాయి, వారు యజమానిని ఎరుగుతున్నాయంట. మా ఇంట్లో కుక్కపిల్ల ఉంది, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది నాకంటే. ఆ కుక్కపిల్లకి మా డాడీ మా తమ్ముడు అంటే బాగా ఇష్టం. వాళ్ళిద్దరు కనుక ఇంట్లో లేకపోతే వాళ్ళు వచ్చేదాకా ఇంకా అసలు నాకు ఈ లోకంతో సంబంధం లేనట్టు పడుకుంటుంది తెలుసా. ఒకవేళ మా తమ్ముడి దగ్గరికి వాడు పడుకున్నప్పుడు నేను ఏమైనా దగ్గరికి వెళ్తే నన్ను కరవడానికి వస్తుంది, అంటే నా యజమాని దగ్గరికి వస్తావా అన్నట్టు. అంటే అది ప్రేమించిన వారి కొరకు అది ఎంత పరితపిస్తుందో. అరే జంతువులు వాళ్ళ యజమానుని గుర్తిస్తున్నాయి, చిన్న బిడ్డలు తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు. మరి రోజు రక్షించి ప్రాణం పెట్టి అన్నీ చేసి అన్నీ విడిచిపెట్టి వచ్చి మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసి ఆయన తన చేతులు చాపి రోజు మనల్ని పిలుస్తుంటే మనం ఏం చేస్తున్నామంట, మర్చిపోతున్నాం. సింపుల్గా ఒక మాట అడిగిన, ఎంతమంది ప్రార్థిస్తున్నారండి క్రైస్తవులుగా, ఎంతమంది ప్రతినిత్యం ఆయన పదాల చెంత చేరి సహవాసం కలిగి ఉన్నారు. పెద్ద పెద్ద ఏదో అడగట్లేదండి, దేవుడు సహవాసం కోరుతున్నాడు. దేవుడు ఎందుకు ఒక మనిషిని సృష్టించాడు, సహవాసం కోరే కదా. ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు ప్రతినిత్యం వారి కొరకు రాలేదు దిగి. ఈరోజు సహవాసాన్ని కోరుతున్నా, దేవునితో నువ్వు సహవాసాన్ని కలిగి ఉండగలుగుతున్నావా? ఆ తండ్రిని గుర్తించగలుగుతున్నావా? ఆ తండ్రిని నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావా? ఇంతమందిలో చిన్న బిడ్డలు ఎంతమందిలో ఉన్న తమ తల్లిదండ్రులు ఎట్లయితే గుర్తిస్తున్నారో, నీ ప్రక్కన ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఉన్నా, దేవునికి నువ్వు దూరం చేసే ఎన్ని ఉన్నా, నువ్వు ఆయన్ని గుర్తించగలుగుతున్నావా? అయితే సహవాసం యొక్క విలువను గుర్తించగలుగుతున్నావా? ఈ వచనంలో చిన్న బిడ్డలు ప్రతికూలతలో దేవుని ఆరాధిస్తున్నారండి. ప్రతికూల సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. చూడండి, అక్కడ పరిసయ్యులంట గద్దిస్తున్నారు, మండిపడిపోతున్నాడంట. ఎంత కోపంతో మండిపడుతుంటే చిన్న బిడ్డలు ఆపారండి దేవుని ఆరాధించటం. దేవుడు అన్నారు, వీరు కనుక సైలెంట్గా ఉంటే ఆ రాళ్ళు స్తుతిస్తాయి అన్నారు. కానీ అక్కడ ఆ రాళ్ళు స్తుతించాల్సిన అవసరం రాలేదు. ఎందుకని? చిన్న బిడ్డలు స్తుతిస్తూనే ఉన్నారు, దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. చిన్న బిడ్డలు ఏం చేస్తారండి, చెప్పాను కదా, చిన్న బిడ్డలు ఏం చేస్తారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఎంత సంతోషంగా ఉంటారో బయట ఎవరి దగ్గరికైనా తీసుకెళ్తే చాలు ముఖం మార్చేస్తారు వాళ్ళు. మనం ఎలా ఉంటాం తెలుసా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఎవరో అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఆరాధించవలసినప్పుడు
ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదా. కానీ నిజమైన ఆరాధికుడు ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఆ తండ్రిని ఏం చేయగలుగుతాడు, చూడగలుగుతాడు. రెండవది, ఆ తండ్రిని ఆరాధించకుండా ఉండలేడు. ఆ తండ్రి సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషంగా ఉండకుండా ఉండలేడండి. ఆయన ఆ తండ్రి సన్నిధిలో ఆనందించుకుని ఉండలేడు. మరొకసారి చెప్తున్నాను, నిజమైన దేవుని బిడ్డ ఆయన సన్నిధిని కోరుతాడు. నిజమైన దేవుని బిడ్డ ఆయన సన్నిధి కొరకు పరుగెడతాడు. నిజమైన దేవుని బిడ్డ ఆయన సన్నిధిని అపేక్షిస్తాడు. చూడండి, మోషే భక్తుడు అంటాడు, అయ్యా నీ సన్నిధి నా తోడు రాకపోతే నన్ను ఇక్కడ నుంచి పంపించొద్దు ప్రభా. ఎంత ఆశ అండి దేవుని సన్నిధి కొరకు, ఎంత ఆశ. చిన్న బిడ్డల వల్ల మనము కూడా వాళ్ళ తల్లిదండ్రులతో ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. బయట తీసుకొస్తే ఏడుస్తారు, ఆ సెపరేట్ చేస్తూ ఉంటే ఏడుస్తారు. మనం అలా ఉండగలుగుతున్నాం ఈరోజు మన పరలోకపు తండ్రి విషయంలో. ప్రతికూలతలలో, ప్రతికూలమైన పరిస్థితులలో మనం దేవుని ఆరాధించగలుగుతున్నామా? దేవుని కొరకు మనం నిలబడగలుగుతున్నామా? ఒక గుడ్డివాడు ఉన్నాడంట, అతనంట స్వస్థత కొరకు దేవుని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతుంటే అంట అతను ఏం చేస్తాడు, గట్టిగా అరుస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు, నజరేతు వాడ దావీదు కుమారుడు నన్ను దాటిపోద్దయ్యా, దయచేసి నన్ను స్వస్థపరచు ప్రభు అని చెప్పి ప్రార్థించి అరుపులు కేకలు వేస్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ గద్దిస్తారు. గద్దించినప్పుడు అయ్యో నన్ను గద్దిస్తున్నారని ఊరుకున్నాడండి? లేదు, మరింతగా బిగ్గరగా కేకలు వేసి ఆ తండ్రిని చేరే వరకు కూడా కేకలు వేశాడంటండి. ఈరోజు కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇంకా మౌనముగుంటున్నావు అంటే నీ దేవుడు ఎవరో నువ్వు గ్రహించలేదు. ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు ఆరాధించలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా అన్యునిగానే చూస్తున్నావు, నీ తండ్రిగా నువ్వు చూడలేకపోతున్నావు. ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు సంతోషించలేకపోతున్నావు అంటే షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడ వేయబడ్డారండి? ఏడంతలుగా చేయబడిన అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారు ఏం చేశారండి? దేవుని ఆరాధించారు. ఎందుకో తెలుసా? అక్కడ నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నాకు అంతే చాలు. ఉందా అండి ఈరోజు ఈ ఆరాధన మన జీవితాల్లో ఉందండి? చిన్న బిడ్డల వల్లే మనం ఆరాధించగలుగుతున్నామండి. డోంట్ బి సైలెంట్. మౌనముగా ఉండొద్దండి దేవుని సన్నిధిలో. చూడండి, కొన్ని పరిస్థితులు జీవితంలో అనుమతింపబడుతున్నప్పుడు, ఏదన్నా దేవుడు అడిగింది చేయనప్పుడు మౌనం అయిపోతారు చాలా మంది. ఏం చేశాడు దేవుడు నాకు? ఇంకా దేవుని ఆరాధించడం లేదు, దేవుని సన్నిధికి రావడం లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును అప్పగింపబడుతున్న ఆ సమయంలో పేతురు భక్తుడు ఏం చేస్తాడంటే వెనక వెళ్తా ఉంటాడు, చూస్తాడు ఏం జరుగుతుంది. అక్కడ ఒక చిన్న బిడ్డ అడుగుతుందంటే, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా. కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎందుకు అనుమతింపబడతాయి తెలుసా? ఆయన నాతో ఉన్నాడు అని నీకు తెలియచెప్పడానికి, ఆయన నా దేవుడు, ఆయన గొప్పతనాన్ని తెలియచెప్పడానికి ఆ పరిస్థితులు అనుమతింపబడుతున్నప్పుడు నీ రెస్పాన్స్ ఎలా ఉండాలో తెలుసా? నా తండ్రి నాతో ఉన్నాడని సంతోషంతో దేవుడు స్తుతించాలి. కానీ మనం ఎలా ప్రవర్తిస్తాం, ఆయన ఎవరో నాకు తెలియదండి. ఆ పరిస్థితులలో, ఆ ప్రతికూలమైన పరిస్థితులలో క్రష్ చేసి ఆ పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు మన స్పందన ఎలా ఉండకూడదు అని అంటే, నీ తండ్రి అని నువ్వు గ్రహించినప్పుడు, ఆయన నీతో ఉన్నాడని గ్రహించినప్పుడు నువ్వేం చేస్తావు? సంతోషంగా ఆరాధిస్తావు. ప్రతికూలమైన సమయంలో దేవుని గణపరచగలుగుతావు, దేవునితో ఉండగలుగుతావు. సైలెంట్గా నువ్వు ఉండలేవు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నావు, ప్రతికూలమైన పరిస్థితుల్లో మౌనంగా ఉంటున్నావంటే నువ్వు ఆయన అన్యునిగానే చూస్తున్నావు, తండ్రిగా నువ్వు చూడట్లేదండి. ఇప్పుడు చిన్న బిడ్డలు ఇంకేం చేస్తారు? తల్లి నుంచి వేరు చేస్తూ ఉంటే, తల్లి నుంచి కనుక మనం వేరు చేస్తే ఎంత ఏడ్పో, అవునా? తల్లి నుంచి కనుక ఒక్కసారి నువ్వు కనుక బిడ్డని వేరు చేస్తే, ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసినప్పుడు, వీరు నా తల్లి, ఇవి నా తండ్రి అని నువ్వు ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఒకవేళ బిడ్డల్ని మనం సెపరేట్ చేస్తే ఏం చేస్తారండి? ఎంత ఏడుస్తారు కదా. పరలోకపు తండ్రి నుంచి మనల్ని దూరం చేసేది ఏంటిది? పరలోకపు తండ్రికి మనల్ని దూరం చేసేది ఏంటిది? పాపము. ఏంటిది అది? పాపము, లోకాశలు ఏంటివి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమం. ఈ లోకంలో ఉన్న ఈ పాపము ఏం చేస్తుందంటే దేవుడి నుంచి మనల్ని దూరపడాలి. అందుకే యెషయా గ్రంథం 59:1 ఏమని రాయబడిందంటే, ఆయనకి మీకు అడ్డుగా ఏమొస్తున్నాయంట? మీ దోషములు, మీ పాపములు ఆయనకి మీకు ఎలా వస్తున్నాయంటే అడ్డుగా వస్తున్నాయంటండి. ఈరోజు ఆ పాపం ఏం చేసింది? మనిషిని శాశ్వతంగా దూరం చేయడానికి ప్రయత్నించింది పాపం దేవునికి. ఆ పరలోకపు తండ్రికి మనిషిని ఏం చేయడానికి? సంపూర్ణంగా దూరం చేయడానికి ప్రయత్నించింది. అవునా కదా? ఇప్పుడు ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి ప్రతినిత్యము వారితో సహవాసం చేయడానికి వస్తున్నప్పుడు అంట ఆదాము హవ్వలు చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధించారు, దేవునితో సమయాన్ని గడిపారు, సహవాసం చేశారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమం ఏంటండి? పాపము. ఈ పాపం ఏం కలుగజేసింది? ఎడబాటును కలుగచేసిందంట. ఇప్పుడు ఎడబాటును కలుగచేస్తే ఆ ఎడబాటు ఎవరిని బాధ పెట్టింది తెలుసా? ఆయన్ని బాధ పెట్టిందండి. ఆ ఎడబాటు ఎవరిని దుఃఖపెట్టింది? ఆ పరలోకపు తండ్రిని ఎంతగా గాయపరిచిందంటే ఆయన తన సొంత కుమారుని కూడా ఇయ్యడానికి వెనుక తీయనంత దుఃఖ పెట్టిందంట ఆ ఎడబాటు. ఎంత విచిత్రం అండి అది. మన కొరకు ఆయన ఎంత గొప్ప దేవుడో మీకు అర్థమవుతుందా? చూడండి, విశ్వం ఎంత పెద్దదో ఇప్పటికీ సైంటిస్టులు కూడా తెలియదు. విశ్వం ఎంత పెద్దదో ఇప్పటికీ సైంటిస్ట్ కూడా తెలియదు. కానీ ఇంత పెద్ద విశ్వానికి ఏలే రాజు ఎవరండి? దేవుడు. ఈరోజు ఆ దేవుడు ఎవరికి తండ్రి అయ్యాడు? నాకు తండ్రి అయ్యాడు. ఎంత విచిత్రం కదా.
ఎంత విచిత్రం, ఆలోచిస్తున్నామా? మరి ఆ ఎడబాటు ఎవరిని దుఃఖపెట్టిందంటే దేవుని దుఃఖపెట్టింది. అందుకే రోమపత్రిక 3:23 ఏమని రాయబడిందంటే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గం ఏ భేదం లేదండి. అందరూ చిన్న పెద్ద అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను ఏం చేయలేకపోతున్నారు, పొందలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, దేవునితో ఎప్పుడు మనం కనెక్ట్ అవ్వగలుగుతాం? దేవునితో ఎప్పుడు మనం ఏకమైపోగలుగుతాం? ఒక రోజు రాబోతుంది, ఆయన ఎంతో మహిమ కలిగిన దేవుడు. మరి ఇప్పుడు ఆయనతో మనం ఉండాలి అని అంటే మరి ఇప్పుడు ఆ మహిమ మనలో ఉండాలో వద్దా? ఇప్పుడు ఆ మహిమ ఎవరు మనలోనికి తీసుకొని వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆ మహిమను ఒకానొక సమయంలో మనిషి ఏం చేశాడు, పొందలేకపోయాడు పాపం చేసి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటండి, మనకి రక్షణనిచ్చి ఆ ఎడబాటును ఏం చేశాడంటండి, తొలగించాడు. ఆ ఎడబాటును తొలగించాడు. ఇప్పుడు చూడండి, ఇంత ఎడబాటు ఆయన్ని ఎంత దుఃఖపరిచిందంటే ఏమని నేర్చుకుంటున్నాం, సొంత కుమారుని కూడా ఇయ్యడానికి వెనుదీయనంతగా ఆయన్ని దుఃఖపరిచింది కదా. ఎందుకంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనం అనుకుంటాం, నేను చాలా ప్రేమిస్తున్నాను దేవుణ్ణి. నేను కూడా అనుకునేదాన్ని ఒకప్పుడు, చిన్నప్పుడు అనుకుంటా ఉండేదాన్ని, నా 7th or 8th స్టాండర్డ్ అప్పుడు నేను అనుకునేవాడు, దేవుడు నేను చాలా ప్రేమిస్తున్నాను. ఎంత అంటే ఆయనకంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను నా ఫీలింగ్లో ఉండేదాన్ని చిన్నప్పుడు. కానీ ఒకరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. ఏమనంటే చాలా స్పష్టంగా మాట్లాడారు, చాలా స్పష్టంగా. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ఈరోజు నేను ఒక పాట రాసుకున్నాను. ఏమనంటే, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నీ ప్రేమే కారణం, నా ప్రేమకు నీ ప్రేమే కారణం ప్రభా. నాలో నమ్మకత్వం ఉంది అంటే నీ నమ్మకత్వమే కారణం, నాలో మంచితనం ఉందంటే నీ మంచితనమే కారణం ప్రభా. ఈరోజు బ్రతుకుతున్నానంటే నీ కృపే కారణం, నాలో ఏమీ లేదయ్యా. ఎందుకంటే నేను ఘోరమైన పాపిని, నువ్వు ఇచ్చిన మహిమను పొందలేక పడిపోయిన పాపిని నేను. కానీ ఈరోజు నీ సిలువ త్యాగము చేసి నన్ను తండ్రితో ఏం చేస్తావు, నువ్వు కలిపావు. ఈరోజు నేను ప్రేమిస్తున్నానంటే నీ ప్రేమే కారణం ప్రభు. ఆయనే మనల్ని ప్రేమించాడంటండి. ఇప్పుడు ఆయనే మనల్ని ప్రేమించాడు అని మనకు అర్థమైతే మనం ఏం చేస్తాం, తిరిగి మనం ప్రతిగా ఆయన ఏం చేయగలుగుతామండి, ప్రేమించగలుగుతాం. అవునా కదా? తిరిగి మనం ఏం చేయగలుగుతాం, దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాం, ఒకవేళ మనము దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే, గమనించండి, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే మనం ఏం చేయగలుగుతాం, తిరిగి దేవుని మనము ప్రేమించగలుగుతాం. దేవుని మనము ప్రేమించగలిగినప్పుడు మనము దేవునితో నడవడం ప్రారంభిస్తాం. ఇదంతా ఒక ఫ్లో చార్ట్లా తీసుకోండి. ఎట్లా అంటే, మొదట ఏమైంది, ఎడబాటు వచ్చింది, మనం దేవునికి దూరం అయిపోయాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటండి, ఆయన ఎంత దుఃఖపడ్డాడు, ఆ ఎడబాటు ఆయన ఎంత బాధ పెట్టింది అని అంటే తన సొంత కుమారుని పంపించింది. ఇప్పుడు సొంత కుమారుడు ఆయన ఏం చేశాడు, మనల్ని రక్షించాడు. తండ్రి మనల్ని ఏం చేశాడు, ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ మనకి అర్థం అవడం ప్రారంభించినప్పుడు మనం కూడా ఏం చేయగలుగుతాం, తిరిగి ఆయన్ని ప్రేమించగలుగుతాం. ఇప్పుడు తిరిగి ప్రేమించినప్పుడు మనం ఏం చేస్తాం, ఆయనతో నడవడం ప్రారంభిస్తాం, ఆయనతో ప్రతినిత్యము నడవడము ప్రారంభిస్తాం. గమనించండి, నడుస్తూ ఆయనతో పాటుగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ప్రేమించటం నడవడం రెండు ఇంటర్లింక్. అంటే నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత ఆయనతో నడుస్తావు, ఎంత నడుస్తావు ఆయనతో అంత ప్రేమిస్తావు. మనం మనుషులతో ఎంత నడుస్తామో అంత దూరం అయిపోతాం. కొంతమంది, అందరూ అనట్లేదు, కొంతమంది మనుషులకి ఎంత దగ్గర అవుతామో అంత దూరం అయిపోతాం. అందుకే కొన్ని రిలేషన్స్ భయం అనిపిస్తూ ఉంటాయి, అయ్యో నేను దగ్గరికి వెళ్తే మళ్ళీ ఒకవేళ దూరం అయిపోతామేమో, ఎందుకు వద్దులే అన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అప్పుడు దేవునితో కూడా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు దేవునితో నేను దగ్గర అయిపోతే నేను దేవునికి దూరం అయిపోతానేమో. అంతే కదండి, ఎక్స్పీరియన్స్ అయ్యారు ఎప్పుడైనా, ఎవరికైనా బాగా దగ్గర అయిపోతే అంత దూరం అయిపోతాం. అప్పుడు దేవునితో కూడా అంత దగ్గర అయిపోతే అంత దూరం అయిపోతానేమో భయం వస్తుంది. రాలేదా మీకు ఎప్పుడు? నాకైతే వచ్చేది. అప్పుడు నేను చెప్పేదాన్ని, దేవా నాకు భయం వేస్తుంది, నీకు అంత దగ్గర అయిపోతే నేను అంత దూరం అయిపోతానేమో అని భయం వేసినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా నాతో మాట్లాడారు. లేదు, అలా కాదు, దేవుడిని అంతా మనం ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఎక్కువ కనెక్ట్ అయిపోతాం ఆయనతో. మనం ఆయనతో ఎంత ఎక్కువ నడిస్తే ఆయన మంచితనాన్ని అంత ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఆయన రైచియస్నెస్ అంత ఎక్స్పీరియన్స్, ఆయన నీతిని అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆయన నీతి మనల్ని కృంగచేయదు, ఆయన నీతి మనల్ని నిలబెడుతుంది, ఆయన నీతి మనల్ని నడిపిస్తుంది. ఎంత గొప్ప దేవుడు తెలుసా?